సో వీళ్ళకి టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి టైం టేబుల్ ఎట్లా పెట్టుకోవాలి వీళ్ళు? చాలా వరకు పిల్లలు కోచింగ్ సెంటర్లకి లేకపోతే మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఉండే కాలేజెస్కి జాయిన్ అవ్వటం అనేది మనం గమనిస్తాం. దాంట్లో కూడాను స్టడీ అవర్స్ అనేది కంపల్సరీగా పిల్లలకు ఉంటుంది. లేదా సిబిఎస్ఈ స్కూల్స్లో కానివ్వండి, కొన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడాను స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉన్న కాలేజెస్లో, ఇప్పుడు మేము నడుపుతున్న శ్రీరామగ జూనియర్ కాలేజ్లో కానివ్వండి, ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉన్న కాలేజెస్లో ఉంటున్నప్పుడు యు ఆర్ గివెన్ ఎక్స్ట్రా టైం, అడిషనల్ టైం ఫర్ సెల్ఫ్ ప్రిపరేషన్. పేరెంట్స్కి ఈ విషయం అర్థం కాక పొద్దున్నుంచి సాయంత్రం వరకు కాలేజ్కి వెళ్ళి వస్తాడు, దాని తర్వాత ట్యూషన్కి పంపిస్తారు, దాని తర్వాత ఇది చేస్తారు. స్టూడెంట్కి సెల్ఫ్ స్టడీ టైం అనేది లేకుండా మీరు ఐఐటి జేఈ ప్రిపరేషన్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అవ్వదు. ఆ సెల్ఫ్ స్టడీ చేయడానికి కావాల్సిన డిసిప్లిన్, దానికి కావాల్సిన ప్లానింగ్ స్టూడెంట్కి ఉండాలి. ఈరోజు ఫిజిక్స్ చేయాలనిపిస్తుంది, యూ షుడ్ సిట్ ఫర్ అట్లీస్ట్ 2-3 అవర్స్. ఇంటికి వచ్చిన తర్వాత 3 to 4 hours పర్ డే. ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ సెల్ఫ్ స్టడీ టైమ్, యూ ప్రిపేర్ హౌ ఎవర్ యూ వాంట్ టు ప్రిపేర్. కొంతమంది పొద్దున్న లేస్తే ఎక్కువ ప్రిపేర్ అవ్వగలుగుతారు, కొంతమంది రాత్రి పొద్దున్నే చదవాలి, రాత్రి వాడికి ఏది వర్కౌట్ అవుతే వాడికి అదే చేయండి. దట్ షుడ్ బి ద అప్రోచ్ టువర్డ్స్ ప్లానింగ్ యువర్ టైం టేబుల్. సో జేఈఈ అడ్వాన్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? జేఈఈ మెయిన్స్కి అడ్వాన్స్కి మీకు సిలబస్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, క్వశ్చన్ ప్యాటర్న్లో డిఫరెన్స్ వస్తుంది. జేఈ మెయిన్స్లో మీకు జనరల్గా సింగిల్ రైట్ ఆన్సర్ క్వశ్చన్సే ఉంటాయి, ఎంసీక్యూస్ అంటాం. మీకు జేఈ అడ్వాన్స్లో ఎంఎస్క్యూస్ కూడా వస్తాయి. ఎంఎస్క్యూ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, అంటే ఏబిసిడిలో ఏబిసి కూడా కరెక్ట్ ఉండొచ్చు, లేదా ఏడి కరెక్ట్, లేదా ఏబిసిడి కరెక్ట్ ఉండొచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇంటీజర్ టైప్, ఇట్లా రకరకాల మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావటం వల్ల జేఈ అడ్వాన్స్ అనేది మనకి టఫ్గా కనిపిస్తుంది. ప్రిపరేషన్ వరకు చాలా వరకు జేఈ అడ్వాన్స్ అనేది జేఈ మెయిన్స్తో పాటే మాక్ టెస్టులు రాసుకుంటూ ఆ పేపర్ ఎలా వస్తుందని అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తారు. జేఈ మెయిన్స్ మనం ఫస్ట్ జనవరిలో, ఏప్రిల్లో 2 times జరుగుతుంది. బెస్ట్ అవుట్ ఆఫ్ 2 తీసుకుంటారు. జాన్లో ఒకసారి రాస్తాం, ఏప్రిల్లో ఒకసారి రాస్తాం. దీంట్లో బెస్ట్ అవుట్ ఆఫ్ 2లో కనుక మనము జేఈ మెయిన్స్ క్లియర్ చేయగలిగితే, క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్కి మనము రాసే అవకాశం ఇస్తారు. అప్పుడు మళ్ళీ మనం అప్లై చేసుకొని జేఈ అడ్వాన్స్ అనేది ఏప్రిల్లో, మేలో, మనకి ఏప్రిల్ ఎండింగ్లో వీ విల్ గెట్ జేఈ అడ్వాన్స్డ్. జేఈ అడ్వాన్స్లో వచ్చిన ర్యాంకును బట్టి ఐఐటీస్లో సీట్ వస్తుంది, ఐఐఎస్సిలో సీట్ వస్తుంది. జేఈ మెయిన్స్ ర్యాంకును బట్టి ఎన్ఐటి, ట్రిపుల్ సీట్లు వస్తాయి. చాలా ప్రైవేట్ కాలేజెస్లో కూడాను జేఈ మెయిన్స్ ర్యాంకును బట్టి సీట్ ఇస్తున్నారు. ఓకే. సో ఐఐటి జేఈ కాకుండా ఇంజనీరింగ్ వాళ్ళకి వేరే ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏముంటాయి? వెరీ నైస్ క్వశ్చన్. ఈ కాలం చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ కాకుండా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏముంటాయి ఎంపీసీ వాళ్ళకి అనేది ఒక కామన్గా అడిగే క్వశ్చన్. ఈరోజు మనం గమనిస్తే ఇంటర్మీడియట్ అయ్యే లోపల ఐఐటిలో సీట్ కొట్టచ్చా అనే క్వశ్చన్కి మనకు అనిపిస్తుంది, ఐఐటి అనేది మన తాత ఇవి చేయాలి అవి చేయాలి. ఈరోజు ఐఐటి మెడ్రాస్ బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ ఆన్లైన్ కోర్స్ ఆఫర్ చేస్తుంది. అంటే మీరు Tier 2, Tier 3 కాలేజెస్లో జాయిన్ అయినా సరేను, ఆన్లైన్లో మీరు ఐఐటి మెడ్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ కోర్స్ 4 years కనుక క్లియర్ చేస్తే యు ఆర్ ఆల్సో అన్ ఐఐటి మెడ్రాస్ అలుమ్నై. దాన్ని డ్యూయల్ డిగ్రీగా చేసుకోవచ్చు, స్టాండ్ అలోన్ డిగ్రీగా చేసుకోవచ్చు. దాని ఎంట్రన్స్ అండ్ క్వాలిఫికేషన్ 12thలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే, దానికి ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అవసరం లేదు. సపరేట్గా మీరు దానికి ఎగ్జామ్ రాసుకొని క్వాలిఫైర్ ఎగ్జామ్ అంటారు. దాంట్లో మీకు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్, ఇంగ్లీష్, ఆ 4టికి సంబంధించిన ఎగ్జామ్స్ 50% మార్క్స్ వస్తే చాలు, ఐఐటి మెడ్రాస్ మీకు ఆన్లైన్ డిగ్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఐఐఎం బెంగళూరు ఈజ్ ఆఫరింగ్ బీబీఏ ఇన్ డిజిటల్ బిజినెస్ అండ్ ఆంటర్ప్రినర్షిప్. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆన్లైన్ కోర్స్ దట్ స్టూడెంట్స్ కెన్ రైట్ one examination or they can even apply through JEE mains rank. IIM Bangalore BBA in Digital Business and Entrepreneurship. Same IIM Bangalore is offering BSc in Economics and Data Science. దానికి కూడాను దేర్ ఈస్ అ హ్యూజ్ డిమాండ్. కొంతమంది స్టూడెంట్స్ డిజైన్కి వెళ్తారు, ఆర్కిటెక్చర్కి వెళ్తారు, డిఫెన్స్లోకి వెళ్తారు, లేకపోతే వాళ్ళకి అసలు సైన్సే వద్దు అనుకుంటే కనుక లిబరల్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, సైకాలజీ లాంటి కోర్సెస్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గర చదువుతున్న కొంతమంది అబ్బాయిలు కానివ్వండి, క్రైస్ట్ యూనివర్సిటీ, సింబియోసిస్ యూనివర్సిటీకి డిఫరెంట్ కోర్స్, ఇంజనీరింగ్ కాకుండా బీబీఏ కానివ్వండి, బీఎస్సీ సైకాలజీకి కానివ్వండి, లేకపోతే మాస్ కమ్యూనికేషన్స్కి కానివ్వండి, దే అప్లై. ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ.
ద క్వశ్చన్ ఈజ్ మనకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ పిల్లలు మీ దగ్గరికి ఏమన్నా నాకు వేరే చెయ్యాలని ఉంది అని అనిపిస్తే కనుక డైరెక్ట్గా ఎస్ చెప్పడం కానీ డైరెక్ట్గా నో చెప్పడం కానీ కాకుండా ఎందుకు ఏంటి అని వాళ్ళని కొంచెం ప్రశ్నించి వాళ్ళకి నిజంగానే క్లారిటీ ఉందా లేదా కనుక్కొని మీకు కూడా దాని మీద నమ్మకం వస్తే కనుక వాళ్ళకి సపోర్ట్ చేయండి.